ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మీకు ఈ వీడియో చూడగానే అర్థమైపోయి ఉంటది స్టార్టింగ్‌లోనే. అవును, ఇది వరలక్ష్మి పూజదనమాట. వరలక్ష్మి వ్రతం రోజుది. దీనికన్నా ముందు రోజు నేను దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసుకోవడము, పూజ రూమ్ క్లీన్ చేసుకోవడము, అలానే కావాల్సినవి తెచ్చుకోవడము, అలాగా ఇంకొక వీడియో ఉందనమాట. అది అన్నీ కలిపి పెట్టేస్తే బాగా లాంగ్ వీడియో అయిపోతది. సో, అందుకని ఇది ఓన్లీ పూజ రోజుది మాత్రమే పెడుతున్నాను. దీని తర్వాత ఆహ్, ఇంకొకటి ఉంది. దాని తర్వాత పెడతాను. పూజ రూమ్ క్లీనింగ్, అలానే పూజ సామాన్లు ఎలా క్లీన్ జేసుకోవాలి, అలానే పూజ రూమ్ ఆర్గనైజింగ్ ఎలా చేసుకున్నానో, అవంతా కలిపి ఒక వీడియోలో పెడతాను. అవి, ఇవి అన్నీ మిక్స్ చేస్తే పెద్దదయిపోతది. చూసేవాళ్ళు గూడా అంత ఇంట్రెస్ట్‌గా చూడరు గదా! అందుకోసమని ఇది ఓన్లీ పూజ రోజుది మాత్రమే పెడుతున్నాను. సో, ఎవరికైనా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే ఎవరైనా ఫస్ట్ టైమ్ వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకెళ్ళిపోదాము. ఇవేంటంటే పొద్దున్నే నైవేద్యాలకి ముందు రోజు నైటే, అంటే ముందు రోజే నేను హెడ్ బాత్ చేసేసి, ఇంక పూజ సామాన్లన్నీ కడగాలి అంటే హెడ్ బాత్ ఖచ్చితంగా చేయాలి గదా! సో, అన్నీ నానబెట్టేసుకున్నాననమాట నైటే పడుకునేటప్పుడు. అంటే శనగలు, మినపప్పు, ఇంకా అలానే శనగపప్పు, ఇలాగా ఏమేం కావాలి అని చెప్పని అన్నీ నానబెట్టుకున్నాను. ఇంకెలాగో వడలకి గ్రైండర్ ఏస్తాం గదా అని దోసకి గూడా కొంచెం నానబెట్టి పెట్టుకున్నాననమాట. సో, ఇంకా పొద్దున్నే లెవగానే కొంచెం మనకి ఫాస్ట్‌గా అవుతది గదా అని చెప్పని, అప్పటికే ఆ రోజు ఆల్‌మోస్ట్ 12 అయిపోయింది పడుకునేటప్పటికి నైట్. ఇంక పొద్దున్నే 5:30కేమో లేసాను. అంత తొందరగా ఏం లెగవలేదు. నైట్ ఆల్రెడీ స్టవ్ అదంతా తుడిచే పెట్టుకున్నాను. కానీ మళ్ళీ పొద్దున్నే ఒకసారి అలాగా తుడిచేసుకొని పెట్టుకుంటే బావుంటది గదా అని జెప్పని తడి బట్ట తీసుకొని ఊరికే అలా పైన పైన తుడిచేసేసి కొంచెం పసుపు, కుంకుమ పెట్టుకొని తర్వాత స్టార్ట్ చేసుకున్నా అనమాట వంట. గ్రైండర్ మాత్రమే ఏసాను. వంట అంటే స్టవ్ మీద ఏం చేయలేదు. మళ్ళీ మీరు గ్రైండర్ చూపిచ్చారు గదా అని జెప్పి అనుకోవద్దు. గ్రైండర్‌లో వేసింది వేసానంతే. అది అవుతా ఉంటే మనం మిగతా స్టవ్ మీద చేసుకునేటివి గూడా చేసుకోవచ్చు గదా అని జెప్పని, ఇంకా అలానే పులిహోర కోసం అని చెప్పని రైస్ నానబెట్టేసాను కుక్కర్‌లో. సో, అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటా వస్తా ఉన్నాననమాట. ఇదిగోండి ఇలాగ ఊరికే పసుపు, కుంకుమ బొట్టు పెట్టుకొనేసేసి తర్వాత ఇంకా స్టార్ట్ జేశాను. అన్ని ప్రసాదాలు ఎలా చేస్తారు అని చెప్పని చూపించలేదు. ఎందుకంటే బాగా ఎక్కువ టైం పడతది గదా! ఆల్‌మోస్ట్ 5 రకాలలాగా చేశాను. అంటే బెల్లమన్నం చేశాను, వడలు చేసినాను, ఇంకా మేము సుగుంటలంటాము. అంటే బూరెలంటారు గదా! అది వేసాం. శనగపప్పేసి పిండి అలా చేసి చేస్తారు గదా! సో, అది చేశాను. లెమన్ రైసు, శనగలు మొత్తం 5 రకాలనమాట. బెల్లమన్నము, పరమాన్నము, శనగలు, వడలు, ఇంకా బూరెలనమాట. 5 రకాలివి. ఇంకా మిగతావి ఫ్రూట్స్ పెట్టేస్తే సరిపోతది అనని చెప్పనని 5 రకాల నైవేద్యాలయితే చేశాననమాట. సో, అవన్నీ చూపించాలి అంటే చాలా టైం పడతది. వీడియో గూడా చాలా లెంత్ అయిపోతదనమాట. అందుకని అంతా ఏం చూపించలేదు. చిన్న చిన్నదిగా అక్కడక్కడ కొంచెం తీసి చూపించాను. ఇంకా అప్పుడే హెడేకొస్తుంది బాగా. అందుకని ఇంక మా అక్క వాళ్ళ ఇంట్లో పాలు కాచాను, రెడీగున్నయి. అప్పటికి నాకు పాలు కొంచెం లేట్ అయిందనమాట ఆ రోజు రావడానికి. మళ్ళీ అవొచ్చాక తాగడానికి టైం పడతది గదా అని జెప్పని అక్క వాళ్ళ ఇంటికెళ్ళి కాఫీ తాగేసొచ్చాననమాట. మరీ ఉపవాసం అంటే మంచినీళ్ళు గూడా తాగకుండా అలా ఏం లేను ఉపవాసము. కాఫీ అయితే తాగాను. తర్వాత ఇంకా మంచినీళ్ళు గూడా తాగాననమాట మధ్యలో ఒకసారి. ఇంకా తాగేసొచ్చేసి ఒక్కొక్కటి చేసుకుంటా ఉన్నాననమాట. బెల్లమన్నానికి ఆల్రెడీ బియ్యము, శనగపప్పు ఉడకబెట్టి పెట్టేసుకున్నాను పక్కన. బెల్లం గూడా కరిగిచ్చి పెట్టేసుకున్నాననమాట. ఎందుకంటే ఫిల్టర్ జేసుకోవాలి గదా! అందుకని చెప్పని పక్కన వేరే గిన్నెలో అది కరిగిచ్చేసుకొని పెట్టుకొని, తర్వాత ఫిల్టర్ చేసుకొని దాంట్లోనే ఇంకా రైసు, శనగపప్పు ఉడకబెట్టుకొని ఉన్నాను గదా! అది గూడా ఏసి ఒక పక్క పెట్టేసాను. ఇంకొక పక్కేమో పల్లీలు పెట్టుకున్నాననమాట. రేపటికి మళ్ళీ పొద్దున్నే లేట్ అవుతది. సాటర్డే గదా! ఇంట్లోనే ఉంటారు. పొద్దున్నే టిఫిన్ అవ్వదు తొందరగా అని చెప్పని ఇంకెట్లా పనిలో పని స్టవ్ ఖాళీగుందిలే అని పెట్టేసుకున్నాను. ఇంకో పొయ్యి మీదేమో ఆయిల్ పెట్టేసాననమాట. వడలేసేద్దాము అనని చెప్పని. వడలేంటంటే ఆహ్, దేవుడి దగ్గర పెట్టేదానికి, అమ్మవారికి పెట్టేదానికి దాంట్లో ఏమీ వెయ్యలేదు ఫస్టు. ఒక 2 వాయిలేమో ఏం వెయ్యకుండా, అంటే మనం మామూలుగా వడల కంటే పచ్చిమిరపకాయలు, ఆనియను, కరివేపాకు ఇట్లా అన్నీ వేసుకుంటాం గదా! కానీ అమ్మవారికి పెట్టేటప్పుడు ఏదైనా కూడా నైవేద్యం పెట్టేటప్పుడు ఈ ఆనియన్ ఇలాంటివి యూజ్ చేయకూడదు గదా అని చెప్పని ఆహ్, ఓన్లీ ఉప్పు, పిండి అంతే అన్నమాట. వేసేసి ఆయిల్ పెట్టేసి వేశాను. ఇలాగ ఒక 2 వాయిలేసాను. అంటే ఒక 10 వడల దాకా వేశాననమాట అమ్మవారి దగ్గర పెట్టడానికి. ఇంకా తర్వాత మిగతా వాటిల్లో ఏమో ఆనియన్స్, పచ్చిమిరపకాయి, కరివేపాకు, కొత్తిమీర అవన్నీ సన్నగా కట్ చేసి పెట్టేసుకొని, అవన్నీ మిక్స్ చేసేసి తర్వాత మామూలుగా మనం తినడానికని చెప్పనని
కలిపేసాను. మనమంటే ఇంకా ఇంట్లో అందరం తింటాం కదా! ప్రసాదం ఒక్కటే కాదు కదా! అని చెప్పని అలా కలిపేసి అవి గూడా ఏసాననమాట. సో, అలాగా ఒక్కొక్కటి వేసుకుంటా వస్తా ఉన్నాను. ఇంకా ఇలా అవుతూ ఉంటే కుక్కర్‌లో ఇందాక చెప్పాను గదా! పూర్ణాలు కూడా చేశాను అని చెప్పని. సో, అందుకోసం శనగపప్పు కూడా నానబెట్టేసున్నాను మార్నింగే. అంటే లెగవగానే ఫస్ట్ నానబెట్టేసాననమాట స్నానం చేసుకొని రాగానే. ఎందుకంటే ఎక్కువ మరీ నాన్నాయంటే నైటే నానబెడదాం అనుకున్నాను. కానీ ఎక్కువ నానాయంటే గనక మరీ మెత్తగా అయిపోతది గదా! పిండి మంచిగా రాదు అనని చెప్పని పూర్ణం పిండి పొద్దున నానబెట్టాను. ఇంకా అవి కూడా కుక్కర్‌లో ఏసి పెట్టేసాననమాట. అండ్ ఈ కుక్కర్‌లలో వాడుతున్నారు గదా! మీరు నాన్ వెజ్ చేస్తారు కదా! అట్లా అనుకోవద్దు. నేను కుక్కర్‌లలో నాన్ వెజ్ అసలు చెయ్యను. ఓన్లీ రైస్, మామూలు కర్రీస్ అంతే. ఎగ్గులు గానీ, అలాంటివి ఏమి యూజ్ చేయమనమాట కుక్కర్‌లలో. అందుకే ప్రసాదాలకి మామూలు కుక్కర్‌లు కూడా వాడతామనమాట. అంటే పెద్ద కుక్కర్‌లు వాడము. చిన్నవి వాడతాం. ఎందుకంటే నైవేద్యం అంటే కొంచెం కొంచెమే చేసుకుంటాం గదా! మరి ఎక్కువ ఎక్కువ ఏం చెయ్యం గాబట్టి, చిన్న కుక్కర్‌లో ఓన్లీ రైసే మాక్సిమం రైసే చేస్తాము. ఇంకా వేరే ఏం చెయ్యము. అదనమాట. ఇంక అన్ని ప్రసాదాలయితే రెడీ చేసేసుకున్నాను. అది వీడియో తీయడం గూడా మర్చిపోయాననమాట. అప్పటికే లేట్ అయిపోతుంది బాగా. ఎందుకంటే ఒక్కదాన్నే గదా! ఇంక మా ఆయన ఆఫీస్‌కెళ్ళిపోయాడు. ఇంక మా వాడొక్కడే. వాడేం జేస్తాడు అబ్బాయిలు అక్కడికే ఏదో చిన్న చిన్నగా చెయ్యమంటే చేస్తా ఉన్నాడు. అది గాక ఆడుకోవడానికెళ్ళిపోయాడు హాలిడే గాబట్టి. ఒక్కదాన్నే గదా! సో, అప్పుడు అనిపిస్తదనమాట మనకు గూడా అమ్మాయిలుంటే బావుంటది అనని జెప్పని. ఎందుకంటే అమ్మాయిలున్న ఇళ్ళల్లో ఏదైనా చిన్న చిన్న హెల్ప్ అయినా గూడా మంచిగా చేస్తారనమాట. అంటే ఇప్పుడు అమ్మవారి దగ్గర డెకరేషన్ జేయడం గానీ అలాంటివి. మా అక్కకైతే ప్రతి ఒక్కటి మా అక్క వాళ్ళ అమ్మాయే చేసింది చిన్నమ్మాయి. అంటే పెద్దమ్మాయేమో నైట్ కొంచెం డెకరేషన్ జేసేసి ఎళ్ళింది. తన కాలేజ్ ఉన్నింది గాబట్టి, చిన్నమ్మాయయితే మొత్తం చీర కట్టడం దగ్గర నుంచి అమ్మవారికి చీర కట్టేది, అక్కడ ఫ్లవర్స్ అన్నీ పెట్టడము, అన్నీ ఎంత మంచిగా అమ్మవారికి అన్నీ అలంకరణ జేయడం అన్నీ తనే జేసింది. సో, అలాంటప్పుడు అనిపిస్తది మనకు గూడా అమ్మాయిలుంటే కొంచెం హెల్ప్ జేస్తారు గదా! అని జెప్పని. కానీ అది అందరికీ ఉండదనమాట. సో, ఇంక అన్నీ నేనే జేసుకోవాలి. ఇంట్లో నైవేద్యాలు, ఇంకా ఇక్కడ అమ్మవారి దగ్గర అన్నీ అరేంజ్ జేసుకోవడము, మొత్తం అంతా నేనే జేసుకున్నాననమాట. కొంచెం మా హెల్పరు పైన ఆ కర్టన్ వరకు కట్టిచ్చింది. నేను పైకెక్కలేకుంటే సరే అని తనే కట్టిచ్చింది. అప్పటికే ముందు రోజు ఈ పూజ ఐటెమ్స్ అన్నీ క్లీన్ జేసుకోవడానికి, ఆటికి పూజించి బొట్లు పెట్టుకోవడానికి, బయటికెళ్ళి సామాన్లు కావాల్సినవి తెచ్చుకోవడానికి అస్సలు ఓపిక అసలు లేదనమాట. కానీ ఇంకా ఆ అమ్మవారే మనతో చేపిస్తారంటారు గదా! సో, ఆ ఓపిక ఆటోమేటిక్‌గా వచ్చేసేదనమాట చేసేటప్పుడు. అన్ని ఫెస్టివల్స్ కన్నా లేడీస్‌ము ఈ ఫెస్టివల్ కోసం బాగా ఈగర్‌గా వెయిట్ చేస్తా ఉంటాం గదా! ఎందుకో అదొక హ్యాపీనెస్ అనమాట. ఈ పండగ కోసం అంతా చేసుకోవడము, ఇల్లన్నీ శుభ్రం జేసుకోవడము అలా మంచిగుంటది. ఏదైనా గూడా చేసేటప్పుడైనా గూడా దీనికి మాత్రం స్పెసిఫిక్‌గా బాగా రెడీ అవుతాము, చేసుకుంటాము అంతా బావుంటది గదా! సో, 1 ఇయర్ నుంచి వరలక్ష్మి వ్రతం అనుకుంటా ఉంటాము. అది వస్తది. ఇలా వచ్చి అలా వెళ్ళిపోగానే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేస్తా ఉంటామనమాట. అంత మా అనిపిస్తది ఈ ఫెస్టివల్. అంటే ఈవినింగ్ అందరం కలవడము, వాయినాలకెళ్ళడము, రావడము, ఇలాగ అలంకరణ చేసుకోవడము ఇంట్లో అదొక ఫ్రెష్‌నెస్ అలానే పాజిటివ్ వైబ్స్ లాగా అనిపిస్తది. పీస్‌ఫుల్‌గుంటదనమాట. ఆ రోజంతా ఎంత మంచిగా ఇలాగా చేసుకుంటే అంత ఇంకా ప్రశాంతంగుంటది. ఇంకా అవన్నీ డెకరేషన్ జేసుకొని, కలశం అరేంజ్ జేసుకొని, అన్నీ అవన్నీ ఏం తీయలేదు. ఆ హడావిడిలో టైమవుతుంది, లేటయిపోతుంది అనే హడావిడిలో మొత్తం అన్నీ నేనే ఇంకా పెట్టేసుకున్నాననమాట. వీడియో తీయాలి అనే సంగతి గూడా మర్చిపోయాను. ఇంకా అన్నీ పెట్టేసేసి ఒక్కొక్కటి పూజ చేసుకుంటా, ఆ మధ్యలో ఎవరో బెల్ గొట్టారనమాట. అప్పుడు లెగిసి అప్పుడు సరే అప్పుడు గుర్తొచ్చి ఊరికే అలాగా పెట్టేసాననమాట ఫోను. కొంచెం అక్కడక్కడ కొంచెం యాడ్ చేద్దాంలే అనని చెప్పని, ఇంకా అలాగా పూజ చేసుకుంటా ఉన్నాను. ఇక్కడ అన్నీ అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను ముందే. ఇంగ ఆ తర్వాత కథ చదువుకుంటా ఒక్కొక్కటి చేసుకుంటా తోరణాలు కూడా ఆల్రెడీ కట్టేసి పెట్టాను. ఇంక అమ్మవారి దగ్గర పెట్టి అక్షింతలు వేసి తర్వాత నేను కట్టుకొనేసి అక్కడ అమ్మవారి దగ్గర ఒకటి పెట్టేసి గౌరమ్మని చేస్తాం గదా! పసుపుతో. సో, అక్కడ గూడా ఒకటి పెట్టేసి ఇంకా అగరబత్తులు అంతా ఇంకా మామూలుగా చేసుకుంటాం గదా! అలా చేసేసుకున్నాననమాట. ఇక్కడ నైవేద్యాలు కనిపిస్తున్నాయి గదా! బూరెలు చేశాను, బెల్లమన్నము, శనగలు, అటుపక్కేమో పులిహోర, వడలు ఇంకా ఫ్రూట్స్ పెట్టాను. సో, అదనమాట. సో, ఇంకా అగరబత్తులు గూడా ఇచ్చేసి, ధూపం గూడా ఇచ్చేసి, తర్వాత హారతిచ్చేసాను.
ఇంకా ఇక్కడ పూజ అనేది ఎలా చేసుకోవాలి? అంటే మన స్తోమత ఏంది? మనం ఎలా చేసుకోవాలి? మనకు ఓపిక ఉందా? లేదా? వాటి గురించి కొంచెం నాకు తెలిసింది చెప్తాను. ముందు మన అమ్మ వాళ్ళ జనరేషన్‌లో జస్ట్ ఊరికే అంటే ముందు మా అమ్మ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు నాకు తెలిసిన కొన్ని ఇల్లులు అంటే మా నాన్న వాళ్ళది గూడా ముందు అంటే మాకు గుర్తు రానప్పుడైతే కొటమే ఉన్నిందంట. ఆ కొటంలో జస్ట్ ఒక గూడు ఉంటదనమాట. ఆ గూట్లోనే దీపం బెడతారు. దాని పైన ఒకటి పటం తగిలిచ్చి ఉండేవాళ్ళు. తర్వాత మా మేనత్తోళ్ళ ఇంట్లో గూడా ఒక ఇంట్లో అలానే ఉన్నింది. అంటే మాకు గుర్తొచ్చాక గూడా చుట్టిల్లని ఉంటది. ఆ చుట్టిల్లుని అలానే పెట్టుకున్నారనమాట వాళ్ళు. దాన్ని పడగొట్టకుండా. ఆ ఇంట్లో గూడా చూసాను అలానే ఉండేది. అప్పుడు ఇంత హంగులు, ఆర్భాటాలు అలా ఏముండేది గాదు. కానీ దేవుడనేది మనం ఎలా చేసినా గూడా, ఏం జేసినా గూడా ఒకే విధంగానే ఉంటారు. మనం ఏదో అన్నీ ఇలా అలంకరించేసుకొని, చేసుకునేస్తే మనకన్నీ ఇస్తాడు, ఏం చెయ్యకపోతే ఇవ్వడు అనేది అలా ఏముండదసలు. ఇదంతా ఓన్లీ మన సాటిస్ఫాక్షన్ అంటే మన ఇంట్రెస్ట్, మనకు ఓపికుండి, మనం చేసుకోగలిగితే చేసుకోవచ్చనమాట. కొంతమంది ఓన్లీ కలశం బెట్టుకుంటారు. కొంతమంది ఇలా నేను గూడా ముందు ఇలా అమ్మవారి ప్రతిమ బెట్టేసి చీరలు కట్టడము అలా ఏం లేదనమాట. ఒక 6, 7 ఇయర్స్ నుంచి అది నా ఇంట్రెస్ట్. ఎవరో చేస్తున్నారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అనేది లేకుండా నాకు మనస్ఫూర్తిగా చెయ్యాలి అని అనిపిచ్చింది గాబట్టి చేశాను. అన్ని ఫెస్టివల్స్ ఇలానే చేస్తామా అంటే, ఆ రోజు మనకు ఓపిక ఉంటే చేస్తాము. లేదు అంటే లేదనమాట. నార్మల్‌గా పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకుంటాము. ఇది ఏందంటే ఇది ఇంట్రెస్ట్. అంటే ఈరోజు చేసుకోవాలి, మంచిగా రెడీ అవ్వాలి, మంచిగా అమ్మవారికి మనం రెడీ చేయాలి, నగలు వేయాలి. మన దగ్గర ఉన్నవి ఏవైనా గానీ, చిన్న పసుపు కొమ్ముకు దారం కట్టి వేసినా గూడా అమ్మవారు హ్యాపీగా ఉంటారనమాట. హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, ఇలానే అన్నీ మనము అన్ని ఆర్భాటాలు చేసుకొని ఉన్నవి, లేనివి వాళ్ళు జేశారు బాగా, వీళ్ళు జేశారు మంచిగా అని జెప్పని అన్నీ కొనుక్కొనొచ్చేసి అలా చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇది ఎవ్వరి పర్సనల్ ఇంట్రెస్ట్ వాళ్ళదనమాట. ఇవన్నీ నా దగ్గరున్న ఈ సిల్వర్ ఐటెమ్స్ గూడా ఇందులో ఓన్లీ కాలు భాగం మాత్రమే నేను కొనుక్కున్నవుంటాయి. అంటే చిన్న చిన్నవి అంతే. ఇంగ పెద్దవి అవన్నీ నాకు మా గృహప్రవేశానికి గిఫ్ట్‌లుగా వచ్చినవే అనమాట. సో, ఇందులో బెట్టినవి గూడా నేనైతే నా డబ్బులు బెట్టి నేను సొంతంగా అయితే ఇందులో అన్నీ కొన్నవైతే కాదు. అవి గిఫ్ట్‌లుగా వచ్చాయి. సరే ఉన్నాయి అని వాడతా ఉన్నానంతే. సో, ఈ పూజల కోసమని అని జెప్పని అవి కొనడము, ఇవి కొనడము. ఇప్పుడు మన దగ్గర లేనప్పుడు ఎంత సింపుల్‌గా చేసుకున్నా గూడా ఒకే ప్రతిఫలమే ఉంటది. ఎంత గ్రాండ్‌గా చేసుకున్నా గూడా ఒకే ప్రతిఫలం ఉంటుంది. దానివల్ల మనం ఏదేదో హంగామాలు చేసేసుకొని, ఇది చేసుకొని ఇది నేను గూడా చేశాను. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్, నాకు ఓపికుంది. నేను చేసుకున్నాను కాబట్టి ఆ ఓపికుంది గాబట్టి చేసుకున్నాను. రేపు ఫ్యూచర్‌లో ఒక 2 ఇయర్స్ తర్వాత, 3 ఇయర్స్ తర్వాత ఇంత చేయలేకపోవచ్చు. యాక్చువల్‌గా కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్‌కి, అంతకుముందు ఇయర్ కన్నా గూడా ఈ ఇయర్ కొంచెం తగ్గిచ్చాననమాట. ఎందుకంటే మనకు ఓపిక లేదు. సో, చేసినంత వరకు చేద్దాము. మన మనసుకి ఎలా అనిపిస్తే అలా చేసుకోవడం అంతే. ఇంకోటేంటంటే దేవుడు అనేది మనం చేయడం వల్ల అంతా ఏమి ఇచ్చేసేయరు. చేయకపోవడం వల్ల ఏమి ఇవ్వకుండా ఉండరు. ఏదైనా మనం కష్టపడాలి. ఆ కష్టపడడానికి ఒక దారిని చూపిస్తారంతే దేవుడు. అంతకు మించి ఆళ్ళేం మనకేమంతా ఇచ్చేయరు. అలా అని చెప్పని నమ్మకం లేకుండా అని కూడా ఉండకూడదు. ఒక చూపిస్తారన్నట్టు అంతే. ఆ ఒక్క నమ్మకం అంతే తప్పితే ఇంకేమి ఉండదు. పూజ అనేది మనసు ప్రశాంతత కోసం. అట్‌లీస్ట్ ఆ పూజ చేసిన టైంలో అన్నా మనం వేరే దేని గురించి ఆలోచించకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటాము అని చెప్పనంతే. అలా అని చెప్పని కష్టపడినోళ్ళందరూ కోటీశ్వరులవుతారా అంటే అలా ఏముండదు. అది అదృష్టము అన్నీ కలిసొస్తేనే ఏదైనా మనకి వస్తదనమాట. అది ఇంకా అంతే అనమాట ఈరోజు. ఇంక అంతే ఈరోజు వీడియో. ఇంక మళ్ళీ ఈవినింగు అందరూ తాంబూలానికి వస్తారనమాట. అంటే పిలుచుకుంటాం. అది మన ఇష్టము. ఎంతమందినైనా పిలుచుకోవచ్చు. మేమైతే మా ఫ్లోర్ వరకే పిలుచుకుంటామనమాట. సో, వాళ్ళొచ్చేది. ఆ తర్వాత ఇంకొక వీడియోలో అది షేర్ చేశాను. ఈ వీడియో అయితే ఇంతే. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.